జగిత్యాల జిల్లా కోరంట్ల మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకలలో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్లో భాగంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని స్థానిక మున్సిపల్ కమిషనర్ రవీందర్ ప్రారంభించారు. ఈ మేరకు మున్సిపల్ సిబ్బందితో ర్యాలీ నిర్వహించి స్వచ్ఛ ప్రతిజ్ఞ చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ స్వతంత్ర భారతదేశం కోసం మాత్రమే కాకుండా స్వచ్ఛమైన అభివృద్ధి చెందిన దేశం కోసం కలలు కన్నారని, ప్రతి ఒక్కరూ ఈ సంకల్పం నెరవేర్చడానికి ప్రతి సంవత్సరం 100 గంటల పాటు అనగా ప్రతి వారం 2 గంటల స్వచ్ఛందంగా తమ పరిసరాలను శుభ్రంగా చేసుకోవాలని ఆయన కోరారు. ఇక్కడ రౌండ్ పాప అండి ప్లేట్ ఉంటుంది రౌండ్ సర్కిల్ जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. కోట్ల పట్టణ ప్రజలందరికీ రెండో ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజే ప్రారంభించుకున్నటువంటి రెండో సంవత్సరంగా కొనసాగించబడుతున్నట్టు స్వచ్ఛతా హీ సేవ 2025 కార్యక్రమంలో ఇప్పుడు మా మున్సిపల్ సిబ్బంది అందరూ ర్యాలీ చేసి మేము పనిచేసే చోట, అదేవిధంగా మా ఇంటి పరిసరాలు, మా వార్డు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటామని చెప్పేసి ఇది ప్రతిజ్ఞ చేస్తూ 2014 సంవత్సరంలో స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో కంటిన్యూగా ఇది మనం ప్రతి సంవత్సరం చేపడుతున్నటువంటి ప్రోగ్రాం. ఈసారి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ప్రతి సంవత్సరం ఒక 100 గంటలు తన కోసం, తన కుటుంబం కోసం, తన కుటుంబ సభ్యుల ఆరోగ్యాల కోసము ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలి, ఒక ప్రతిజ్ఞ చేయబోనాలని చెప్పి ఈ ప్రోగ్రాం చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రతి ఇంటి పరిసరాలని వారానికి 2 గంటలు సమయం కేటాయించి తమ ఇంటి చుట్టుపక్కల పరిసరాలని శుభ్రం చేసేసుకుంటే సరిపోతుంది. ఇది ప్రత్యేకంగా వర్షాకాలం ముగింపు సీజన్లో ప్రారంభించడానికి ప్రధాన కారణం ఏంటంటే దోమలు నిల్వ ఉండే ప్రదేశాలు కానీ, లేకపోతే మనకి పిచ్చి మొక్కలు మొలిచి మన ఇంటి చుట్టుపక్కల మొలిచి ఏమవుతుందంటే దోమలు ఈగలు పెరగడానికి ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పరిసరాలను క్లీన్ చేసేసుకుంటే మన ఇంటి సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారు. మనం ప్రతి ఇల్లు కలిస్తేనే వార్డు అవుతుంది, వార్డు కలిస్తేనే పట్టణం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి కంకణబద్ధులై నా కుటుంబ సభ్యుల పట్ల అవగాహన, సో ఎంత చిత్తశుద్ధితో ఉంటామో అదేవిధంగా
మన పట్ల మన వీధుల పట్ల మనం కూడా అవగాహన ఉండి మనం ఎక్కడైనా వస్తువు కొన్నా కానీ ఏదైనా కిరాణం షాప్లో కానీ లేకపోతే హోటళ్ళల్లో కానీ మనం పనిచేసే చోట కానీ మనం అంతే బాధ్యతాయుతంగా ఉండి సో మన చుట్టుపక్కల పరిసరాలని పరిశుభ్రంగా ఉంచేలా మనం ఎక్కడైనా అపరిశుభ్రంగా కనిపించిన ఆ ఇంటి యజమానికి కానీ లేకపోతే ఆ హోటల్ కానీ లేకపోతే ఆ కిరాణం షాప్ కానీ అటువంటి పరిసరాలకు కూడా వాళ్ళకు తగిన సూచనలు మనం ఒక పౌరునిగా పట్టణ పౌరునిగా బాధ్యతాయుతంగా మెలిగి వాళ్ళకు కూడా ఈ స్వచ్ఛతా హీ సేవ 2025లో భాగంగా మనందరం ప్రతిజ్ఞ చేపూర్ణాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రతిజ్ఞ చేపూని సో ఆ ప్రతిజ్ఞకు అనుగుణంగా మనం ప్రతి ఒక్కరిని అవేర్ చేయాలి. మనం మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా మనందరం కూడా బాధ్యతాయుతంగా మెలిగితే మన పట్టణం ఖచ్చితంగా స్వచ్ఛ కోరులాగా మారుతుంది. అంతేగాని మన మున్సిపల్ సిబ్బందిలో ఏ ఒక్కరో ఇద్దరో కొంతమంది అవేర్నెస్ ఉంది, పాత్రికేయులు ఎవరో కొద్దిమంది మనకు సూచనలో లేకపోతే మనం మొక్కుబడిగా ఎన్ని చెప్పినా ప్రజల్లో అవేర్నెస్ వస్తేనే ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ వస్తేనే ఈ స్వచ్ఛ కోరుట్లాగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా బాధ్యతాయుతంగా మన చుట్టుపక్కల పరిసరాల్ని మనం మెదిలే మనం ఎక్కడైతే కలియ తిరుగుతామో అటువంటి ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండేలా మనందరం బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పేసి అందరినీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు.